వెన్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ యొక్క ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ఎనేబుల్స్ అస్ టు గో అహెడ్, మన జీవితంలో ముందుకెళ్ళడానికి అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే హోప్ ఫర్ ద ఫ్యూచర్. వాట్ నెక్స్ట్? ఈజ్ దర్ ఎ వే అవుట్? ముందుకెళ్తే మనకి ఏమైనా మార్గం ఉన్నదా? ఇఫ్ దెర్ ఇస్ నో హోప్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క ప్రపంచంలో జీవించడం అనేది చాలా కష్టం. అయితే ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఉన్నప్పుడు మనము ఎంజాయ్ చేస్తాం కొంతకాలం, అయితే మనకు ఒక హోప్ ఉంటుంది. కొంతకాలం తర్వాత ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ తీసేస్తారు, దెన్ వీ కెన్ గో అవుట్. సో దెర్ ఈస్ అ హోప్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్టర్వర్డ్స్. అది దట్ ఎనేబుల్స్ అస్ టు లివ్. ఇన్ ద సేమ్ వే ఈ కరోనా కోవిడ్-19 గురించి ఒక హోప్ ఉన్నది. సంబడి విల్ ఫైండ్ ఎ వైరస్, యాంటీవైరస్. ఈ వైరస్కి ఒక యాంటీవైరస్ కనుక్కుంటారు, దెన్ వీ కెన్ లివ్ హ్యాపీలీ. మనం జీవించవచ్చు. ఇట్ విల్ బి లైక్ ఎనీ అదర్ డిసీజ్. ఇంకో డిసీజ్ లాంటిదే ఇది అవుతుంది. సో దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ హోప్. ఆ హోప్ ఎనేబుల్స్ అస్ టు లివ్. అయితే ఈ హోప్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఈ హోప్ ఎలా వస్తుంది? ఇది మనకున్నటువంటి క్వశ్చన్ అనమాట. ఈరోజు నేను ఎంపిక చేసుకున్నటువంటి ప్యాసేజ్ ఆ యొక్క హోప్ గురించి మనకి చక్కగా చెప్పేది. ఐ అండర్స్టాండ్ దెర్ ఆర్ యంగ్ పీపుల్, దెర్ ఆర్ ఓల్డ్ పీపుల్. ప్రతి ఒక్కరికి ఈ ప్యాసేజ్ చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే లెట్ మీ గివ్ వెరీ క్విక్లీ ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఇంట్రడక్షన్ టు దిస్ ప్యాసేజ్. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి 12 వచనాలు ఇప్పుడు మనకి చదివి వినిపించారు. అయితే దాంట్లోంచి మనం ఇప్పుడు చూడబోతున్నాం. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. అయితే ఈ యొక్క ప్యాసేజ్ని మనం చూస్తున్నప్పుడు వెరీ క్విక్లీ మనము ఈ ప్యాసేజ్లో హూ ఇస్ దేర్ అనే దాన్ని మనము చూసినట్లయితే పేతురు ఈ పత్రిక రాశాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇట్ ఈస్ పీటర్ హూ రోట్. అయితే పీటర్ గురించి చాలా క్విక్గా మనము చెప్పొచ్చు. ఎలాగంటే పేతురు యేసుప్రభు యొక్క ఆంతరంగిక శిష్యుల్లో ఒకడు. 12 మంది శిష్యుల్లో 3 చాలా ఇంటిమేట్గా ఉండేవాళ్ళు యేసయ్యతో, అండ్ పీటర్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో పీటర్కి చాలా ప్రివిలేజెస్ ఉన్నాయి. ఆయనకి యేసు ప్రభు మహిమలో ఎలా ఉంటాడో ఆయన చూశాడు. రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ 3 కూడా చూశారు. దే వర్ ఏబుల్ టు సీ హౌ జీసస్ వుడ్ బీ ఇన్ హెవెన్, హౌ దే విల్ బీ ఆల్సో ఇన్ హెవెన్. ఎందుకంటే వాళ్ళు మోజెస్ని చూశారు, ఏలియాని చూశారు. దాంతో అర్థమైంది హౌ దే విల్ బీ ఇన్ హెవెన్, పరలోకంలో ఎలాంటి జీవితం ఉంటుందో. సో పీటర్కి అలాంటి ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉన్నది. యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత కూడా ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద సేక్ ఆఫ్ పేతురు కోసమే యేసుప్రభు వారు టిబేరియస్ ఆ యొక్క సముద్ర తీరానికి వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగటం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఆల్ దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఇంట్రడక్షన్. అయితే ఆఫ్టర్ దట్ పీటర్ వాజ్ మేడ్ ఎ కైండ్ ఆఫ్ ఎ లీడర్. ఆ యొక్క లీడర్గా ఆయన పెంతుకోస్తు దినాన్న ఇనాగ్రేట్ చేశాడు గాస్పుల్ని. సో మొట్టమొదటిసారిగా ప్రపంచానికి సువార్తను అందించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 3,000 మంది యేసు ప్రభుని అంగీకరించారు. ఆ తర్వాత 8వ అధ్యాయంలో సమరయేలు దగ్గరికి వెళ్ళి అక్కడ పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద కూడా రావడానికి పేతురు ఒక మాధ్యమంగా, ఒక మీడియంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అండ్ దెన్ ఇన్ ద 10th చాప్టర్ కొర్నేలి దగ్గరికి వెళ్ళటం బట్టి అన్యులకు కూడా ఆ విధంగా పరిశుద్ధాత్మని యొక్క కార్యం జరిగినట్లు మనము చూసాం. సో దిస్ ఈజ్ అబౌట్ పీటర్. 15th చాప్టర్లో, యాక్ట్స్ 15లో ఆయన చివరిసారిగా యెరూషలేంలో కనబడతాడు. జెరూసలేం కౌన్సిల్లో మనము అన్యులు కూడా చేర్చుకోవాలి, వాళ్ళ మీద అనవసరమైనటువంటి ఒత్తిళ్ళు ఏం పెట్టకూడదు అని చెప్పాడు. ఫ్రమ్ దేర్ హీ మూవ్ టు యాంటియాక్, సిరియాలో ఉన్నటువంటి యాంటియాక్కి వెళ్ళాడు. యాంటియాక్లో పౌలుకి పేతురికి మధ్యన చిన్న రిఫ్ట్ కుదిరింది. పేతురు అందరూ ఉన్నప్పుడు ఒకలాగా, అందరు లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటే పాల్ డైరెక్ట్గా ఆయన్ని ఎన్కౌంటర్ చేశాడు. యూ షుడ్ నాట్ డూ లైక్ దాట్ అని. అయితే ఇఫ్ యూ గో టు యాంటియాక్ ఇన్ సిరియా, ఒక హిల్లో ఒక చర్చ్ ఉంటుంది, ఒక చిన్న చర్చ్ ఉంటుంది. ఆ యొక్క చర్చ్ని పీటర్స్ చర్చ్గా ఇప్పటికీ గుర్తిస్తూ ఉంటారు. సో ఫ్రమ్ దేర్ హీ మూవ్ టు ఏషియా మైనర్. ఏషియా మైనర్ అంటే ఇట్స్ ప్రజెంట్ టర్కీ. ఆ ప్రజెంట్ టర్కీలోనే అప్పట్లో ఉన్నటువంటి రోమన్ ప్రావిన్సెస్ ఉండేవి. గలేషియా, కపదోకియా, పాంటస్, ఈ యొక్క ప్లేసెస్ అన్ని, పొంతు, ఇవన్నీ కూడా దే ఆర్ ఇన్ ఏషియా రీజన్, దట్ టర్కీ. ఆ యొక్క ప్రాంతంలో పీటర్ మినిస్టర్డ్ ఏ లాట్.
అందుకనే పాల్ ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు యాక్ట్ 16లో పరిశుద్ధాత్ముడు వద్దు అన్నట్లుగా చెప్పాడు. ఫ్రమ్ దేర్ పీటర్ వెంట్ టు కొరింత్లో చిన్న ప్రీచింగ్ చేశాడు, కొంత మినిస్ట్రీ చేశాడు. అందులోనే కొరింత్లో చిన్న విభేదాలు వచ్చినాయి. మేము పేతురికి చెందిన వాళ్ళం, కేఫాకి చెందిన వాళ్ళం అని కొంతమంది అంటే, నో మేము పాల్కి చెందిన వాళ్ళం, మేము అపోల్లోకి చెందిన వాళ్ళం. ద డివిజన్ కేమ్ బికాస్ పీటర్ ఆల్సో వెంట్ టు కొరింత్ అండ్ ప్రీచ్ దేర్. సో ఫ్రమ్ దేర్ పీటర్ మూవ్ టు ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాలి. అప్పట్లో రోమ్కి వచ్చాడు. హీ మైట్ హ్యావ్ రీచ్ రోమ్ ప్రాబబ్లీ ఆఫ్టర్ 62 ఆర్ మేబీ ఇన్ 62 AD. ఎందుకని 62 AD అని అంత స్పెసిఫిక్గా నేను చెప్తున్నానంటే, ఫ్రమ్ 60 to 62 AD 60 to 62 60 నుంచి 62 దాకా పాల్ రోమ్లో ఉన్నాడు. అప్పుడే ఆయన ఈ 4 పత్రికలు రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోన్కి రాసిన పత్రిక. If Peter was there in Rome, he would have mentioned somewhere in one of those epistles. He did not mention. Therefore, Peter was not there. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత పీటర్ రోమ్ పట్టణానికి వచ్చాడు. రోమ్ పట్టణంలో పాల్ యొక్క అనుచరుడు ఒక ఆయన ఉండేవాడు, సైలస్. ఆయన ఉన్నాడు. ఆయన పీటర్ దగ్గరికి వెళ్ళాడు. అంతకుముందే మార్క్ పీటర్ దగ్గరికి వెళ్ళి ఉంటూ ఉన్నాడు. సో మార్క్ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ పీటర్ దగ్గర ఉండటం బట్టి చాలా బెనిఫిషియల్ అయింది. మార్క్ యొక్క హెల్ప్తో పీటర్ గాస్పుల్ రాశాడు. దాన్నే మనం మార్క్స్ గాస్పుల్ అంటాం. సిల్వానస్ యొక్క హెల్ప్తో ఆయన ఇప్పుడు ఎపిసల్ రాశాడు. ఎందుకంటే పీటర్కి గ్రీక్ అంత బాగా రాదు. హీజ్ ఏ జ్యూ కదా, ఆయన హీబ్రూ మాట్లాడతాడు, లేకపోతే అరమైక్ మాట్లాడతాడు. గ్రీక్ అంత బాగా మాట్లాడలేడు, అంత గ్రామర్ చక్కగా రాదు. అయితే ఈ పత్రిక ఎంత బ్యూటిఫుల్గా ఉండడానికి కారణం ఏంటంటే సిల్వానస్ రాశాడు. మార్క్స్ గాస్పుల్ చక్కగా ఉండడానికి కారణం ఏంటంటే మార్క్ రాశాడు. బట్ ఇట్ ఈస్ ద గాస్పుల్ ఆఫ్ పీటర్ అన్నమాట. సో ఇది జరిగింది వెన్ హీ వాజ్ ఇన్ రోమ్. అయితే 64 ADలో రోమ్ని నీరో చక్రవర్తి తగలబెట్టేశాడు. హిజ్ ఇంటెన్షన్ వాజ్ టు క్రియేట్ ఎ న్యూ రోమ్, ఏ బ్యూటిఫుల్ రోమ్. ఆ యొక్క ఇంటెన్షన్తో తగలబెట్టేశాడు. తగలబెడతానంటే ఎవడు ఒప్పుకోడు కదా. అందుకనే తగలబెట్టినప్పుడు ఎవరు తగలబెట్టారు అని అంటే ఇక భయం వేసింది నీరోకి, తన మీద ఒక విధంగా నెగిటివ్ వచ్చేస్తుంది అనేసి. అందుకని ఏం చేశాడంటే ఆయన చాలా సేఫ్గా ఈ యొక్క క్రిస్టియన్స్ మీదకు తోసాడు. ఈ క్రిస్టియన్సే తగలబెట్టేశారు అనేసి. ఇక దాంతో క్రిస్టియన్స్ మీద విపరీతమైనటువంటి కోపం పెరిగిపోయింది. క్రిస్టియన్స్ని ఒక విధంగా అమ్యూజ్మెంట్ లాగా వాడుకునేటువంటి వాళ్ళు. ఆ టైంలో ఉన్నటువంటి చరిత్రకారులు ఈ మాటలు చాలా స్పష్టంగా రాస్తూ ఉంటారు. ఏమనంటే హౌ దే హ్యావ్ బీన్ రోమన్ హిస్టారియన్ టాసిటస్ తన యానల్స్ 1544లో ఏమని రాస్తాడంటే, బిసైడ్స్ బీయింగ్ పుట్ టు డెత్ క్రిస్టియన్స్ వర్ మేడ్ టు సర్వ్ యాజ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ అమ్యూజ్మెంట్. అంటే ఆట వస్తువుల్లాగా వాడేవాళ్ళంట. దే వర్ థ్రోన్ టు డాగ్స్ ఫర్ గేమ్స్. వాళ్ళు కుక్కలకి గేమ్స్ లాగా ఈ యొక్క మనుషుల్ని బతుకున్నప్పుడే పడేసేవాళ్ళు. దే వర్ క్రూసిఫైడ్, దే వర్ పుట్ ఆన్ ఫైర్ టు సర్వ్ టు ఎలిమినేట్ ద నైట్ వెన్ ద డే లైట్ ఫైల్డ్. రాత్రిపూట చీకటైపోయినప్పుడు మనుషుల్ని నూనెలో ముంచి వాళ్ళని తగలబెట్టేవాళ్ళంట. ఈ విధంగా హారిబుల్ ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. అదే టైంలో ప్లీనీ ద యంగర్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి టర్కీ ప్రాంతానికి గవర్నర్ ఉండేవాడు. ఆయన ట్రైజన్కి లెటర్ రాస్తూ హౌ హీ వాజ్ ట్రయింగ్ టు పుట్ డౌన్ ద క్రిస్టియన్స్ హియర్ అనేది చెప్తా ఉన్నాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ ఓవర్ ఏషియా అండ్ యూరప్ ఈ యొక్క క్రిస్టియన్స్ మీద అటాక్ భయంకరంగా పెరిగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈ పీటర్ ఆయన హోప్తో ఒక లెటర్ రాయాలి అని అనుకున్నాడు. ఆ లెటర్నే మనం పీటర్స్ ఫస్ట్ ఎపిసల్ అని అంటూ ఉంటాం అనమాట. దిస్ మైట్ హావ్ బీన్ రిటర్న్ ప్రాబబ్లీ ఇన్ 65 AD, 65 ADలో ఈ యొక్క లెటర్ రాసి ఉండాలి. ఈ యొక్క లెటర్లో బేసిక్గా 3 ఇంపార్టెంట్ వర్డ్స్ కనబడతా ఉంటాయి చాలా ఫ్రీక్వెంట్గా. మొదటి వర్డ్ ఏంటంటే సఫరింగ్. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ త్రూ లాడ్ ఆఫ్ పెయిన్, లాడ్ ఆఫ్ స్ట్రగుల్. కాబట్టి సఫరింగ్, శ్రమ అనే మాట 17 times కనబడుతుంది 105 verses ఉన్నటువంటి ఈ యొక్క ఎపిసోడ్లో. రెండో వర్డ్ ఏంటంటే గ్లోరీ, మహిమ. ఎందుకంటే దట్ ఈజ్ యాక్చువల్లీ గివింగ్ దెమ్ ద హోప్. అది వాళ్ళకి నిరీక్షణ కలిగిస్తుంది. 9 times కనబడుతుంది. మూడోది ఏంటంటే గ్రేస్, కృప. ఎందుకంటే దానిలోంచే వీళ్ళు క్రైస్తవులు అయ్యారు. అది 7 times. సో సఫరింగ్ 17 times ఉంటే, గ్లోరీ 9 times ఉంటే, గ్రేస్ 7 times ఉన్నది. నా ఈ మూడింటికి ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ ఉంది. ఎట్లాగనంటే వాళ్ళు గ్రేస్ను బట్టి క్రిస్టియన్స్ అయ్యారు. దట్ ఈస్ దర్ పాస్ట్.
యేసు ప్రభు యొక్క దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళు దేవుని బిడ్డలు అయ్యారు. సో దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళు రక్షించబడ్డారు. సో వెన్ దే లుక్ బ్యాక్, ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అయితే దే హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్, ముందుకు చూడాలి. ఆ ముందుకు చూసినట్లయితే దేవుడు మహిమలో వస్తాడు, వీళ్ళకి మహిమ స్థానాన్ని కల్పిస్తాడు. గ్లోరీ ఇన్ ద ఫ్యూచర్, గ్రేస్ ఇన్ ద పాస్ట్. మధ్యలో ఉన్నటువంటి గ్రోనింగ్, మధ్యలో ఉన్నటువంటి ఏడుపు, మధ్యలో ఉన్నటువంటి బాధ, మధ్యలో ఉన్నటువంటి కష్టం చాలా ఈజీగా ఫేస్ చేస్తారు. ఎందుకంటే దే హ్యావ్ కమ్ హియర్ బికాస్ ఆఫ్ గ్రేస్, దే ఆర్ గోయింగ్ దేర్ టు గ్లోరీ. సో ఆ గ్రేస్కి గ్లోరీకి మధ్యన ఈ యొక్క గ్రోనింగ్ ఉన్నది అనేటువంటి మాట ఆయన చెప్తున్నాడు. సో ఫస్ట్ పీటర్కి కీ వర్స్ ఏది అంటే ఫస్ట్ పీటర్ 5th chapter 10th verse అనమాట. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ముని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆయన తన సర్వకృపను బట్టి మిమ్మల్ని బిడ్డలుగా చేశాడు. నిత్య మహిమలోకి ఆయన చేర్చబోతున్నాడు. మధ్యలో అవసరము మట్టుకు కొంచెము కాలము శ్రమలు ఉంటాయి. దట్స్ ఓకే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫేస్ దట్, యు ఆర్ గోయింగ్ టు రీచ్ దట్ అని చాలా పాజిటివ్గా ఈ యొక్క పత్రికను రాస్తా ఉన్నాడు. ఈ యొక్క పత్రికను నేను చదివినప్పుడు నాకు సింపుల్గా ఈ 5 chaptersకి ఈ విధంగా ఆలోచించాను. ఎలాగంటే ఫస్ట్ చాప్టర్లో వాళ్ళు క్రైస్తవులు ఎలా అయ్యారు, దేవుని యొక్క కృపను బట్టి అయ్యారు, తండ్రి ఏర్పరచడం బట్టి అయ్యాడు. అంటే వాళ్ళు క్రైస్తవులుగా పుట్టారు. సో జన్మించటం, క్రీస్తు బిడ్డలుగా జన్మించడం, ఇది మొదటి అధ్యాయంలో ఉంటుంది. పుట్టినోళ్ళు ఎదగాలి కాబట్టి 2వ అధ్యాయంలో ఏ విధంగా ఎదగాలో రాశాడు. 3వ అధ్యాయంలో ఎదిగిన వాళ్ళు మెచ్యూరిటీలోకి వెళ్ళాలి, పరిపక్వతలోకి వెళ్ళాలి. దాన్ని 3వ అధ్యాయంలో రాశారు. మొదటి అధ్యాయంలో పుట్టారు, 2వ అధ్యాయంలో పెరిగారు, 3వ అధ్యాయంలో పరిపక్వతలోకి వచ్చారు. ఇక 4వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, పోరాటాలు అవి ఎలాగా క్రీస్తు యొక్క పోలికలో వాళ్ళు ఎదుర్కోవాలో రాసుకుంటూ వచ్చాడు. మొదటి అధ్యాయంలో పుట్టారు, 2వ అధ్యాయంలో పెరిగారు, 3వ అధ్యాయంలో పరిపక్వతలోకి వచ్చారు, 4వ అధ్యాయంలో పోరాడుతున్నారు క్రీస్తు వలె. ఇక 5వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి వాళ్ళు ఆ విధంగా క్రీస్తు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ వాళ్ళు పౌరుషంగా బ్రతకాలి అని 5వ అధ్యాయం రాస్తున్నాడు. కాబట్టి ఈ 5 అధ్యాయాలు చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మనము క్రీస్తులో పుట్టాము, క్రీస్తు వాక్యములో ఎదిగాము, క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి పరిపక్వతలోకి వచ్చాము, క్రీస్తు స్వారూప్యంలో ఉన్నటువంటి మనము శ్రమను క్రీస్తు వలె ఎదుర్కొంటాము, పౌరుషంగా దేవుని యొక్క రాకడ కోసం మనము ఎదురు చూస్తుంటాం. దీస్ ఆర్ ది 5 chapters వెరీ ఈజీలీ వీ క్యాన్ రిమెంబర్. సో హ్యావింగ్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్, ఈ మొదటి 12 verses మనము ప్రాముఖ్యంగా how we can be secure in this scattered world, shattered world. ఈ 2 పదాలు shattered world, scattered world. మనము విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, చెదిరిపోయినటువంటి కలలు కలిగినటువంటి మనుషులుగా ఉంటున్నాం. అవర్ డ్రీమ్స్ ఆర్ స్కాటర్డ్, అవర్ లైవ్స్ ఆర్ షాటర్డ్. మన యొక్క జీవితం అంతా చిన్నాభిన్నం అయిపోయింది, మన యొక్క కలలన్నీ కూడా చెదిరిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాట్ క్యాన్ గివ్ అస్ సెక్యూరిటీ? మనకి భద్రతను ఏమివ్వగలుగుతుంది? ఎక్కడ దొరుకుద్ది మనకి భద్రత? దాన్ని ఈ యొక్క 12 వచనాల్లో రాసినట్లు మనం చూస్తున్నాం. సో దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి 2 వచనాలు నేను చదువుతాను. సో ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పోజిషన్ ఆఫ్ దీస్ 12 verses. ఈ 12 వచనాలకి మనము ఎక్స్పౌండ్ చేస్తూ మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మై ఫ్రెండ్స్, ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. Try to give you a lot of stories so that you can easily understand. మీరు అర్థం చేసుకోవడం. So I know you are at home, so there is every possibility to get distracted. మీరు డిస్ట్రాక్ట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి you need to discipline yourself to listen to this. ఇది మీరు వినటానికి మిమ్మల్ని మీరు క్రమబద్ధం చేసుకోవాలి. మీరు మీతో చెప్పుకోవాలి, no, I have to listen to this. ఎందుకనంటే this can give you the complete hope as far as your future is concerned. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి నిరీక్షణ అనుగ్రహిస్తుంది. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. మై ఫ్రెండ్, ద హోప్ దట్ క్యాన్ మేక్ యూ టు లివ్ వెరీ కాన్ఫిడెంట్లీ. ఈ లోకంలో చాలా ధైర్యంగా జీవించడానికి అది దోహదపడుతుంది. లెట్ మీ రీడ్ ద ఫస్ట్ 2 verses. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి
ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితేనియా అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది, మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. నా ఐ యూజ్ ద వర్డ్ చెదరిన వాళ్ళు, వాళ్ళకి ఈ మాటలు రాస్తా ఉన్నాడు. దేవుడు ఇచ్చేటువంటి నిరీక్షణ గురించి ఆయన రాస్తా ఉన్నాడు. సో బ్యూటిఫుల్గా మనకి అర్థమవుతుంది. అయితే ఈ యొక్క మొదటి 2 వచనాల్లో నేను 2 వర్డ్స్ నేను చాలా స్పెసిఫిక్గా ఎంపిక చేసుకుంటున్నాను. ఒకటి ఏంటనంటే దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, దట్ ఈస్ కాల్డ్ ఫోర్ నాలెడ్జ్. మనము ఏర్పరచబడిన వారము, ఎలెక్ట్. సో వీఆర్ సెలెక్టెడ్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. మనము ఎందుకని భద్రత కలిగిన వాళ్ళము అని అంటే కనుక వీ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. ఎవరైతే ఈరోజు వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే డిఫరెంట్ మోడ్స్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నారో, హూ ఎవర్ యు ఆర్, వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎవరివైనప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా యూ షుడ్ అండర్స్టాండ్ దట్ గాడ్ హ్యాస్ చోజన్ యూ. దేవుడు ఈ మాటలు నువ్వు వినాలి అని ఆయన ఏర్పరిచాడు. అందుకని ఈ మాటలు వింటున్నావు. దిస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. ఇది అనుకోకుండా జరిగింది కాదు. దిస్ ఈజ్ గాడ్స్ ఎలక్షన్, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఎంపిక. అయితే ఆ దేవుని ఎంపికలో దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వటానికని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు పనిచేస్తున్నట్లు ఈ 2 వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఆడ్రియన్ రోజర్స్ అనేటువంటి ఆయన ఈ చిన్న ప్యాసేజ్ మీద ఆయన మెసేజ్ ఇస్తూ ఆయన చాలా బ్యూటిఫుల్గా ఈ మాట ఉపయోగించాడు. ఏమన్నాడంటే, గాడ్ ద ఫాదర్ థాట్ ఆఫ్ ఇట్. తండ్రి అయినటువంటి దేవుడు చూశాడు, ఆలోచించాడు. గాడ్ ద సన్ బాట్ ఇట్. కుమారుడైనటువంటి క్రీస్తు దాన్ని మనకి సంపాదించి పెట్టాడు. గాడ్ ద స్పిరిట్ రాట్ ఇట్. పరిశుద్ధాత్ముడు దాన్ని మనకి చేర్చాడు. తండ్రి చూశాడు, కుమారుడు చేశాడు, పరిశుద్ధాత్ముడు దాన్ని మనకి చేర్చాడు. తండ్రి మన యొక్క రక్షణ, మన యొక్క ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆలోచించాడు. కుమారుడు దాన్ని కార్యాచరణలో పెట్టేశాడు. హీ హాజ్ అకంప్లిష్డ్ ఇట్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేసి. పరిశుద్ధాత్ముడు ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ని మన చేతుల్లోకి తీసుకొచ్చాడు. నౌ హ్యావింగ్ సెడ్ దిస్, లెట్ మీ అడ్రస్ దిస్ వెరీ ప్రామినెంట్ టాపిక్. చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి అని అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్షన్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోర్ నాలెడ్జ్. యేసుక్రీస్తు యొక్క లేకపోతే దేవుని యొక్క దివ్య జ్ఞానము, భవిష్యత్ జ్ఞానము, దేవుడు మనల్ని ఏర్పరచటం అనే దాన్ని చాలామంది దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి కర్మ సిద్ధాంతముతో పోలుస్తూ ఉంటారు. ఎవరైతే ఏర్పరచబడ్డారో వాళ్ళే ఉంటారులే, ఎవరైతే ఏర్పరచబడలేదో వాళ్ళు ఉండర్లే, ఎవరైతే దేవుడు పరలోకంలో ఉంచాలనుకుంటున్నారో వాళ్ళే ఉంటారులే, నన్ను ఉంచకూడదు అనుకున్నాడేమో కాబట్టి నేను ఉండనేమో అనేసి ఒక విధమైనటువంటి సెల్ఫ్ పిటీలోకి వెళ్ళటానికి సాతానుడు రాంగ్ ఐడియాని నీకు కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నో, దట్ ఈస్ రాంగ్. యూ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్ అబౌట్. దేవుడు అందరూ అంతటా మారుమనసు పొందాలనేది ఆయన యొక్క కోరిక. దాట్స్ హిస్ డిజైర్. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ హీ వాంట్స్ టు గివ్ ఆపర్చునిటీ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్థాయి కొద్దీ అవకాశం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే కొంతమంది మాత్రమే ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని స్వీకరిస్తారు. ఈరోజు మీలో చాలామంది వింటున్నారు. అయితే మీలో కొంతమంది ఈరోజు అంగీకరించకపోవచ్చు. ఎందుకు అంగీకరించలేదంటే దాట్స్ యువర్ మిస్టేక్. దేవుడు నీకు చేయదలుచుకుంది చేశాడు, నీకు అందించాలని ఆశపడుతున్నాడు. నువ్వు డోంట్ ట్రై టు యూజ్ ఎనీ ఎక్స్క్యూజెస్. నాకు వాయిస్ సరిగ్గా వినబడలేదు, ఆ రోజు సిగ్నల్స్ సరిగ్గా లేవు, లేకపోతే నేను ఆ టైంలోనే మా బాబు ఏడ్చాడు, ఆ టైంలోనే పిల్లు దూకింది. డోంట్ ట్రై టు గివ్ ఎక్స్క్యూజెస్ లైక్ దాట్. అలాంటి ఎక్స్క్యూజెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు కమ్యూనికేట్ దిస్ టు యూ. దేవుడు నీకు బయలుపరచాలని ఇష్టపడుతున్నాడు. సో ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఇది నీ ఎంపిక. గాడ్స్ చాయిస్ ఏంటంటే దట్ యూ షుడ్ లిజన్. దేవుని యొక్క ఆశ ఏంటంటే, దేవుని యొక్క కోరిక ఏంటంటే నువ్వు వినాలని. అయితే నువ్వు వినటానికి ఇష్టపడతావు లేదా అనేది ఇట్స్ యువర్ చాయిస్. అయితే దేవుని యొక్క ఏర్పాటు అనేది ఒక్కటే ఆలోచించినట్లయితే మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. దేవుని యొక్క ఏర్పాటుకి ఇంకొక దాన్ని మనం కలపాలి. ఏంటది? భవిష్యత్ జ్ఞానము, ఫోర్ నాలెడ్జ్. ఫోర్ నాలెడ్జ్ అంటే ఏంటి తెలుసా?
అంటే ముందుగా మన గురించి ఆలోచించింది ఆయనే. ముందుగా మనల్ని తన దగ్గరికి చేర్చుకోవాలని ప్రయత్నించింది ఆయనే. నీ గురించి నీకంటే ముందుగా ఆలోచించి ఈరోజు ఈ యొక్క ఆపర్చునిటీ దేవుడు కల్పించడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు డూ దాట్. గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఎ రిలేషన్ విత్ హిమ్. అయితే ఫోర్ నాలెడ్జ్లో మధ్యలో ఉన్నటువంటి వర్డ్ ఏంటంటే నో. తెలుసుకొనుట లేకపోతే ఎరుగుట అనేటువంటి మాట ఒకవేళ బైబిల్లో కనుక ఆలోచించినట్లయితే ఇట్ ఈస్ నాట్ ఇన్ఫర్మేషన్. అది సమాచారం కాదు. నీకు తెలుసా తెలీదా అది కాదు మాట్లాడుతుంది. ఇక్కడ బైబిల్లో నో అనేటువంటి మాట ఇలాంటి కాంటెక్స్ట్లో మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ మోర్ దాన్ నోయింగ్, ఇట్ ఈస్ మోర్ దాన్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ఎ రిలేషన్. ఇది మీకు బాగా అర్థం అవడానికి ఐ విల్ గివ్ యూ couple of verses, then you can understand no అనే దానికి ఎంత ఇన్వర్డ్ మీనింగ్ ఉంటుందో అనేది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఎవరైతే తనకిష్టం లేకుండా జీవిస్తారో వాళ్ళ గురించి ఈ మాట చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యుద్ధం నుండి పొండని వారితో చెప్పెదను. దేవుడికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరూ తెలిసిన వాళ్ళే. కానీ నేను ఎరుగను అనేటువంటి మాట ఎందుకు అన్నాడు? ఐ డోంట్ హ్యావ్ ఎ రిలేషన్ విత్ యూ. మీతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే రిలేషన్ అనేది ఇద్దరు కలిస్తేనే ఏర్పడేది. ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ రిలేషన్ విత్ యూ. యూ డినైడ్, నువ్వు కాదని వెళ్ళిపోయావు. సో ఐ డోంట్ హ్యావ్ రిలేషన్ విత్ యూ. నాకు నీతో సంబంధం లేదు కాబట్టి నేను నిన్ను ఎరుగను. సో దాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ నాలెడ్జ్. బైబిల్ పరంగా ఆలోచించాలంటే ఇంకొక వచనం కూడా చెప్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాలు. తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో, నేను తండ్రిని ఎలాగును ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. ఈ విధంగా చూసినట్లయితే నాకు తండ్రికి ఎలాంటి ఇంటిమేట్ రిలేషన్ ఉందో, నాకు నా గొర్రెలకు అలాంటి ఇంటిమేట్ రిలేషన్ ఉంటుంది. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాలెడ్జ్. సో గాడ్ వాంట్స్ టు హ్యావ్ అన్ ఇంటిమేట్ రిలేషన్ విత్ యూ. ఆయన నీతో ఆ సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలని ఆయన తాపత్రయపడుతున్నాడు. హీ డిసైడెడ్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ఈ యొక్క ప్రపంచము సృష్టించబడక మునిపే, మీ అమ్మ నాన్న పుట్టక మునిపే, మీ తాతయ్య మీ అమ్మమ్మ పుట్టక మునిపే హీ డిసైడెడ్. సో హౌ ప్రెషియస్ యు ఆర్, ఎంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివో ఆలోచించండి. సో దేవుడికైతే కోరికున్నది, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు మన బాధ్యత ఉన్నది. ఈ యొక్క ఫోర్ నాలెడ్జ్ గురించి, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ గురించి 2 విపరీతమైనటువంటి ఆలోచనలు ఉండటంతో క్రైస్తవత్వం ఆల్మోస్ట్ 2 ముక్కలైపోయిందని చెప్పచ్చు. కొంతమంది దేవుడు ఏర్పరచబడిన వాళ్ళే అనే ఒక వాదన ఆలోచిస్తే, లేదు అది మన బాధ్యతే అని ఆలోచించేవాళ్ళు మరికొంతమంది. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, ఈ రెంటికి కూడా సమానమైనటువంటి బాధ్యత ఉన్నది. దేవుని యొక్క ప్రమేయం, దేవుని యొక్క అనుగ్రహం ఉన్నది, మానవుని యొక్క బాధ్యత ఉన్నది. I will give you a couple of examples so that you can easily understand. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మోషే రెఫడిమ్ అనేటువంటి ప్రాంతం గుండా వెళ్తున్నాడు ఇశ్రాయేలుని తీసుకొని. ఆ యొక్క విల్డర్నెస్లో వెళ్తూ ఉన్నప్పుడు అమాలేకీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. అప్పుడు మోషే ఏం చేశాడంటే, అక్కడ చిన్న కొండ ఉంటే ఆ కొండ మీదకి తాను, అహరోను, హూరు మొత్తం 3 వెళ్ళారు. కింద యెహోషువ ఫైట్ చేయడానికి అమాలేకీయులతో వెళ్ళారు. అయితే విచిత్రం ఏంటి తెలుసా, మోషే ఇలా చేతులు పైకెత్తి ఆయన ప్రార్థన చేసినంతసేపు కూడా కింద యెహోషువ గెలుస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన చేతులు కింద పెట్టేస్తున్నాడో యెహోషువ ఓడిపోతున్నాడు. అందుకనే హూరు ఒక పక్కన, అహరోను ఒక పక్కన, మోషే చేతులు అలా పైకెత్తుంచి వాళ్ళు కూడా పట్టుకోలేరు అన్నప్పుడు కింద రాళ్ళు పెట్టారంట. అయితే చివరికి అమాలేకీయుల మీద యుద్ధం గెలిచేశారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అమాలేకీయుల మీద యుద్ధం గెలవటానికి ఎవరు కారణం? మోషే చేతులు ఎత్తడం బట్టి కారణమా? లేకపోతే అహరోను, హూరు చేతులు ఎత్తించారు కాబట్టి వాళ్ళ, లేకపోతే కింద యెహోషువ యుద్ధం చేశాడు కాబట్ట? సింపుల్గా చెప్పాలంటే పై 3 ప్రార్థనలో ఉండటం బట్టా గెలిచింది, లేకపోతే కింద ఉన్నటువంటి యెహోషువ యుద్ధం చేయటం బట్టా గెలిచింది? సింపుల్గా ఈ యొక్క లాజిక్ ఆలోచిద్దాం. పైన మోషే, అహరోను, హూరు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇక్కడ యెహోషువ నిద్రపోయారు. గెలుస్తారా? గెలవరు. పైన వాళ్ళు 3 నిద్రపోతున్నారు, కింద యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. గెలుస్తాడా? గెలవడు.
Now you try to understand, both of them should come together, then only it works. అప్పుడే అది పనిచేస్తుంది. దేవుని యొక్క అనుగ్రహము, దట్ ఈస్ గాడ్స్ చాయిస్ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, వెన్ దే కమ్ టుగెదర్ దెన్ ద కాన్సెప్ట్ వర్క్స్. ఈరోజు దేవుని అనుగ్రహం ఉన్నది, నీకే మాటలు వినబడుతున్నాయి. అయితే నువ్వు చాయిస్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆర్ యూ విల్లింగ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ? ఆర్ యూ విల్లింగ్ టు ఈల్డ్? నువ్వు దానికి అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నావా? లెట్ మీ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో పౌలు కొరింథు అనేటువంటి పట్టణంకి వెళ్ళాడు. అయితే ఆయనకి చాలా భయం వేసింది అక్కడ పరిచయం చేయడానికి. అక్కడ ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులకి నేను ఇక్కడ పరిచయం చేయను అని వెళ్ళిపోదాం అనుకున్నాడు. అప్పుడు రాత్రి యేసయ్య అతని కల్లో కనబడ్డాడంట, లేకపోతే దర్శనం వచ్చినట్టు. ఆ దర్శనంలో యేసయ్య అతనితో చెప్పినటువంటి మాట చూద్దాం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 10-11 వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడని రాడు. దట్స్ ఓకే. నౌ లుక్ అట్ దిస్ వర్స్, లాస్ట్ పార్ట్. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పాను. చాలామంది ఉన్నారాయా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అన్నాడా? దేవుడికి చాలామంది ఉన్నారంటలే, ఆయన చూసుకుంటాడులే అని పౌలు వెళ్ళిపోయాడా? నా రీడ్ ద నెక్స్ట్ వర్స్. అతడు 11వ వచనం. అతడు వారి మధ్యన దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. బికాస్ దెర్ ఆర్ గాడ్స్ చోజన్ పీపుల్, పాల్ హ్యాడ్ టు ప్రీచ్. పౌలు ప్రసంగం చేయాల్సి వచ్చింది. ఈరోజు ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వాళ్ళల్లో దేవుని చేత ఏర్పరచబడిన వారు ఉన్నారు. దాట్ ఈజ్ వై ఐఎమ్ ప్రీచింగ్ అవుట్ మై హార్ట్. నా గుండె లోతుల్లోంచి యొక్క వాక్యాన్ని మీకు చెప్తున్నాను. ఇఫ్ యూ రెస్పాండ్, యు ఆర్ చోజన్ వన్. ఇఫ్ యూ డోంట్ రెస్పాండ్, యూ హ్యావ్ రిజెక్టెడ్. నువ్వు రిజెక్ట్ చేసావు, ఇట్ ఈస్ నాట్ గాడ్. దేవుడు కాదు రిజెక్ట్ చేసింది, నువ్వు రిజెక్ట్ చేసావు. బికాస్ గాడ్ హెస్ ఆల్రెడీ గివెన్ దిస్ వర్డ్ టు యూ. దేవుడు ఈ వాక్యాన్ని నీకు ఇచ్చాడు. దేవుడు నీతో ఈ మాటలు చెప్తున్నాడు. సో మై ఫ్రెండ్స్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. ఈ యొక్క సృష్టికి ముందే నువ్వు సెలెక్ట్ చేయబడ్డావు. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మనకి హోప్ ఎక్కడి నుంచి వస్తుందంటే, బికాజ్ వీఆర్ చోజన్ బిఫోర్ ద సెలక్షన్, వీఆర్ సెలెక్టెడ్ బిఫోర్ ది క్రియేషన్. ఈ యొక్క సృష్టికి ముందే. రెండోది, ఈ యొక్క సెలెక్ట్ చేయబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఏమైతే జరగబోతుందో అది చాలా ప్రాముఖ్యమైనది, చాలా పవిత్రమైనది, చాలా భద్రత కూడింది. ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత పవిత్రమైనది, ఎంత భద్రత కావాలి అని అనటానికి క్వశ్చన్ పేపరు ప్రింట్ చేసిన తర్వాత వేరియస్ ఇన్స్టిట్యూట్స్కి పంపించినప్పుడు దానికి 3-4 రకాలైన సీల్స్ పెడతారు. ఆ సీల్స్ ఎగ్జామ్ టైంలోనే ఓపెన్ చేయాలి. అది ఎప్పుడు ఓపెన్ చేయాలంటే అప్పుడు ఓపెన్ చేయాలి. అంత సెక్యూరిటీని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే భూమికి ఆకారం లేకముందే దేవుడు ఆలోచించాడు. కానీ అది అందరికీ తెలియనివ్వలేదు. ఇట్ వాజ్ నాట్ రివీల్ టు ఎవ్రీబడి. అందరికంటే దేవదూతలకు కూడా తెలియదు, అందరికంటే మోషేకు కూడా తెలియదు, అబ్రహాముకు కూడా తెలియదు, యెహోషువాకు కూడా తెలియదు. నీకు ఎవరు చెప్పారా బాబు అని అంటే ఇదే ప్యాసేజ్లో ఉందో చూడండి. యూ విల్ లుక్ ఎట్ దట్ 10th verse, 10వ వచనం చూస్తున్నాను. 1 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం నుంచి. మీకు కలుగు ఈ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలగబోయు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి ఎట్టి కాలమును సూచించినవో దాన్ని విచారించి పరిశోధించిరి. ఇక చివరికి వచ్చేవాడికి 12వ వచనంలో దేవదూతలు కూడా వాళ్ళకి అర్థం కాలేదంట. దేవదూతలు కూడా తేరు చూచారు. ఈవెన్ ఏంజల్స్ డోంట్ నో వాట్ దే ఆర్ స్పీకింగ్ అబౌట్. అంటే యెషయా ప్రవచించలేదా? ప్రవచించాడు. మోషే ప్రవచించలేదా? ప్రవచించాడు. దే ప్రొఫెసీడ్, వాళ్ళు ప్రవచించారు. ఇంగ్లీష్లో బాగుంటుంది, కన్సర్నింగ్ దిస్ సాల్వేషన్ the prophets who spoke of the grace that was to come to you searched intently with the greatest care, trying to find out the time and circumstances to which the Spirit of Christ in them was pointing when he predicted the sufferings of Christ and the glories that would follow. It was revealed to them that they were not serving themselves but you. వీళ్ళు పోస్ట్ మ్యాన్ లాగా ప్రవర్తించారండి. పోస్ట్ మ్యాన్ లాగా ప్రవర్తించడం ఏంటి తెలుసా? పోస్ట్ మ్యాన్ గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొస్తుంది. యు ఆర్ సెలెక్టెడ్ టు బి ది లెక్చరర్, యు ఆర్ సెలెక్టెడ్ టు బి ద కలెక్టర్, యు ఆర్ సెలెక్టెడ్ టు బి ఎన్ ఆఫీసర్. అది కవర్లో ఉంటుంది, సీల్ చేసి ఉంటుంది. పోస్ట్ మ్యానే తీసుకొస్తాడు, కానీ వాడికి తెలియదు దాంట్లో అది ఉందని. మీరు చింపి చూస్తే అప్పుడు చెప్తారు, ఏ బాబు నువ్వు తీసుకొచ్చిన లెటర్లో నాకు గుడ్ న్యూస్ ఉందా,
దట్స్ వాట్ దే సే. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. వీళ్ళు పోస్ట్ మ్యాన్ లాగా వ్యవహరించారు. దే డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్ సైడ్. దేవదూతలకు కూడా తెలియదంట. ఇట్ వాజ్ సీల్డ్. You were selected before the creation, and the grace that is come to you was sealed in the past. అది ఎప్పుడు బహిర్గతమైంది? When it was revealed when Jesus Christ died on the cross and rose again. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే శిలువ మీద చనిపోయి తిరిగి లేచారో అప్పుడు బహిర్గతం అయింది. నౌ వీ హ్యావ్ అండర్స్టూడ్ 2 points. ఒకటి, మనకి సెక్యూరిటీ ఎలా వచ్చింది? ఎందుకంటే ఆ సెక్యూరిటీ గురించి జగత్ పునాది వేయక మునిపే తండ్రి దేవుడు ఆలోచించాడు. రెండోది, ఆ సెక్యూరిటీ ఎంత సెక్యూర్? చాలా సెక్యూర్. ఎంత సెక్యూర్ అంటే ప్రపంచంలో ఎవరికీ తెలియలేదు. అది నీకు అందాలని దేవుడు దాచిపెట్టుంచాడు. దేవదూతలు కమ్యూనికేట్ చేశారు, ప్రవక్తలు కమ్యూనికేట్ చేశారు, కానీ వాళ్ళకు కూడా తెలియదు. అది దేవుడు నీకే డైరెక్ట్గా తెలియాలి అని ఆశపడుతున్నాడు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ సీల్డ్. మూడోది ఆలోచించినట్లయితే 2వ వచనం చదువుతున్నాను. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితేనియా అని దేశములను చెందిన వారికి చేరిన యాత్రికులకు శుభమని చెప్పిరైనది. మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఇక్కడ రక్తం వలన ప్రోక్షించుటకును, we have been made sacred through the sprinkling of the precious blood. యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తము మన మీద చుమ్మటం బట్టి మనము పవిత్రులము అయ్యామంట. దట్స్ వేర్ ద గ్రేస్ బిగిన్స్. అక్కడ ఆ కృప అనేది ఆరంభమవుతుంది. తండ్రి ఆలోచించాడు, కుమారుడు దాన్ని సాధించి పెట్టాడు. కుమారుడు కార్చినటువంటి ఆ యొక్క రక్తము మన మీద చుమ్మినట్లయితే, స్ప్రింకిల్ చేసినట్లయితే అప్పుడు మనం సేక్రెడ్ అవుతామంట, పరిశుద్ధపరచబడతామంట. అయితే మీకు బ్యూటిఫుల్గా 3 ఈవెంట్స్ చెప్తాను. ఈ యొక్క స్ప్రింక్లింగ్ అనేది ఎంత విచిత్రమైనది. ఎందుకనంటే ఇది యూదులు బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకనంటే వాళ్ళకి స్ప్రింక్లింగ్ ఆఫ్ బ్లడ్ అనేది 3 సందర్భాల్లో ఎప్పటికీ మర్చిపోలేరు. ఒకటేంటో మీకు చెప్తాను. ఇది మనకి లేవ్యాకాండం 14వ అధ్యాయంలో ఉంటుంది. లెవిటికస్ చాప్టర్ 14. ఇష్యూ ఏంటిదంటే, ఇఫ్ ఎనీబడి ఈజ్ హ్యావింగ్ ఎ స్కిన్ డిసీజ్, గజ్జి, తామర, లేకపోతే లెప్రసీ అలాంటిది ఏదైనా వచ్చిందనుకోండి, వాడికి అది తగ్గిపోతే కనుక ముందు ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళాలి, యాజకుడి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు గజ్జి తగ్గిపోయింది అని చెప్పాలి. అయితే ప్రీస్ట్ వెంటనే చెక్ చేస్తాడనమాట. లోనకి తీసుకెళ్తాడు, మొత్తం అంతా చెక్ చేస్తాడు, వీడు చెప్పింది నిజమా కాదా అని. చెక్ చేసిన తర్వాత వాడికి స్కిన్ డిసీజ్ లేదు అనే విషయం డిసైడ్ అయితే కనుక, నేనేదో స్టోరీ చెప్పట్లా, లేవ్యాకాండం 14వ అధ్యాయంలో ఉన్నదాన్ని ఒక కథలాగా చెప్తున్నాను అంతే. వాడు ఏం చేస్తా, యాజకుడు ఏం చేస్తాడంటే 2 పావురాలను తీసుకురని చెప్పమంటాడు. 2 doves, పిజియన్స్, 2 వాటిని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత చేస్తాడంటే ట్యాప్ కింద, రన్నింగ్ వాటర్ కింద ఒక డౌని, ఒక పావురాన్ని చంపేస్తాడు. చంపేసి ఆ యొక్క రక్తాన్ని, అర్థమైందా, వాటర్తో పాటు ఒక అర్ధన్ పాట్, ఒక మట్టి కుండలో దాన్ని పడతాడనమాట. అంటే వాటరు బ్లడ్ కలిసి ఆ యొక్క కుండలో పడుతుంది అనమాట. అప్పుడు వాటర్ ఏమవుతుంది, రెడ్గా మారిపోతుంది అనమాట. ఎందుకంటే బ్లడ్తో కలిసినటువంటి వాటర్. ఇది ఆ పావురాన్ని చంపవతల పడేస్తాడు. ఇక 2వ పావురం ఉంది కదా, ఆ 2వ పావురాన్ని ఈ బ్లడ్తో ఉన్నటువంటి వాటర్లో ముంచుతాడు. ముంచితే అది ఎర్రగా తయారవుతుంది, ఎందుకంటే ఆ బ్లడ్ అంతా పైన దానికి అతుక్కుంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ పావురాన్ని ఆకాశంలో వదిలిపెట్టేస్తాడు. అది ఇలా ఎగురుకుంటూ వెళ్తూ ఉంటే ఆ యొక్క బ్లడ్ కింద చుమ్ముకుంటూ అది వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మిగిలినటువంటి బ్లడ్ తో కలిసిన వాటర్ ఏదైతే ఆ యొక్క పాత్రలో ఉన్నదో దాన్ని వేలుతో తీసుకొని ఎవరైతే ఆ యొక్క స్కిన్ డిసీజ్ పోయిందో అతని మీద చుమ్ముతాడన్నాడు. చుమ్మి నువ్వు కూడా పో అంటాడు. ఈ పావురం ఎగరటానికి, ఈ వ్యక్తి వెళ్ళటానికి ఒక బ్యూటిఫుల్ సింబాలిజం ఉంటుంది. ఆ యొక్క పావురం ఆ యొక్క రక్తాన్ని చుమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఏముంటుందంటే, నవ్ ఐ ఆమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్, ఐ ఆమ్ క్లెన్స్డ్, నేను శుద్ధి చేయబడ్డాను అని ఎగురుకుంటా వెళ్ళిపోతున్నట్లు ఆ యొక్క పావురం వెళ్ళిపోతే, వీడు కూడా ఆ రక్తం మీద పడేసిన తర్వాత వాడుగా ఏమంటాడు తెలుసా, ఐ ఆమ్ క్లెన్స్డ్ అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద కార్చినటువంటి రక్తాన్ని బట్టి వీఆర్ క్లెన్స్డ్. ప్రతి పాపము నుంచి మనం క్లీన్ చేయబడ్డాం. వీ హ్యావ్ బీన్ గివెన్ ఎ న్యూ బాడీ. నూతన శరీరం మనకి ఇవ్వబడింది, మనకి నూతన జీవితం ఇవ్వబడింది. నువ్వు ఎలాంటి పాపం చేసావో నాకు తెలియదు. వ్యభిచారం చేసావా,
లేకపోతే మర్డర్ చేశావా, లేకపోతే దొంగతనం చేశావా, మోసం చేశావా, లేకపోతే బ్లూ ఫిల్మ్కి లోనయ్యావా, ఈ బాడీతో ఏ పాపం చేసినప్పటికి కూడా ఆ యొక్క సిలువ రక్తం బట్టి ఈ యొక్క బాడీ క్లీన్ చేయబడింది. యూ హ్యావ్ బీన్ గివెన్ ఎ న్యూ బాడీ, యూ హ్యావ్ బీన్ క్లెన్స్డ్, శుద్ధి చేయబడ్డావు. దాట్ ఈస్ ది ఫస్ట్ మీనింగ్ ఆఫ్ స్ప్రింక్లింగ్ ఆఫ్ బ్లడ్ అనేది. ఆ యొక్క రక్తము చిందించబడటం, ప్రోక్షించడం అన్నదానికి మొదటి అర్థం అది. ఇక రెండోది, ఇది నిర్గమాకాండం 29వ అధ్యాయంలో ఉంటుంది. అహరోను యాజకుడు అని దేవుడు డిసైడ్ చేసినప్పుడు, ఆ యాజకత్వంలోకి ఆయన్ని పిలిచినప్పుడు కాన్సిక్రేట్ చేయడానికి, సేవకు ఆయన్ని సమర్పించడానికి, మొదటిది శుద్ధి చేయడానికి, రెండోది సమర్పించడానికి, ఆ యొక్క యాజక ధర్మం చేయడానికి, సమర్పించడానికి మోషే చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆయన గొర్రెపిల్లను వధించి ఎవరైతే యాజకులు అవుతున్నారో వాళ్ళ మీద ఆ యొక్క రక్తాన్ని చుమ్మాలి. ఆ యొక్క రక్తాన్ని చుమ్మటం బట్టి, జస్ట్ ఇలా చుమ్మటం బట్టి ఏమవుతుంది తెలుసా? దే హ్యావ్ బీన్ కాన్సిక్రేటెడ్. వాళ్ళు సేవకి సమర్పించబడ్డారు, సేవకు సమర్పించుకున్నారు. సో నెంబర్ 1, ది స్ప్రింక్లింగ్ ఆఫ్ బ్లడ్ రిజంబల్స్ క్లెన్జింగ్ ఆఫ్ ద బాడీ. మనము శరీరము శుద్ధి చేయబడింది. రెండోది, వీ హ్యావ్ బీన్ కాన్సిక్రేటెడ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ కోసం మనము సమర్పించబడ్డాం, మనం ప్రత్యేకించబడ్డాం, ప్రతిష్ఠించబడ్డాం. ఇది రెండోది. ఇక మూడోది, ఎప్పుడు ఈ పని చేశారు ఈ విధంగా రక్తము చిమ్మటం అనేది? ఎప్పుడైతే మోషేకి దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్రాన్ని సీనా కొండ మీద నుంచి కిందకు తీసుకొచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రం అందరికీ చదివినిపించాడు. వాళ్ళు విన్నారు. విన్న తర్వాత మోషే ఊరుకోలేదు. ఆయన ఈ యొక్క 12 గోత్రాలకి సంబంధించినటువంటి వాళ్ళని పిలిచి ఆయన బలి అర్పించి, ఆ అర్పించినటువంటి బలి రక్తాన్ని మనుషులందరి మీద చుమ్మితే అప్పుడు వాళ్ళు ఆమెన్ 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 అని అన్నారు. అంటే ఏంటి తెలుసా? వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి ఆ నిబంధనకి తమను తాము సమర్పించుకున్నారు. దే హ్యావ్ కమిటెడ్ దెమ్సెల్వ్స్ టు దాట్. సో ఈ 3 విషయాలు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఈ యొక్క రక్తము చిందించబడటం అనేది శుద్ధీకరణకు సాదృశ్యం, ఫర్ క్లెన్జింగ్. రెండోది, సేవకు సాదృశ్యం, కాన్సిక్రేషన్. మూడోది, సమర్పణకు సాదృశ్యం, కావనెంట్కి కమిట్మెంట్ అవటం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చనిపోవటం బట్టి మనల్ని శుద్ధులుగా చేశాడు, మనల్ని తనకి యాజక సమూహంగా చేసుకున్నాడు. యు నో, ఇఫ్ యు ఆర్ ఎ బోర్న్ అగైన్ క్రిస్టియన్, నువ్వు మారు మనసు పొందినటువంటి వ్యక్తివైతే యు ఆర్ ద ప్రీస్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకి యాజకుడివి. అయితే అందరూ కూడా పాస్టర్లో అయిపోరు, అందరూ కూడా ఆల్టర్లోకి వెళ్ళి వాక్యం బోధించరు. అయితే అందరూ కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎవరో ఒకళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. ఎస్, యూ మస్ట్ బి ప్రేయింగ్ ఫర్ యువర్ డాడీ, ఫర్ యువర్ మమ్మీ, ఫర్ యువర్ సన్, ఫర్ యువర్ డాటర్, ఫర్ యువర్ ఫ్రెండ్. ఐ డోంట్ నో, యూ మస్ట్ బి ప్రేయింగ్ ఫర్ సంబడి. యాజక ధర్మం అంటే పూజారి. భారత సంస్కృతిలో పూజారులు చేసే పని ఏంటి తెలుసా? గుడి దగ్గరికి వెళ్తారు, పూజ సామాగ్రి తీసుకొని వెళ్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళటానికి మామూలు మనిషికి అవకాశం ఉండదు. ఆ సామాగ్రి అంతా పూజారికి ఇస్తే అతను లోనికి వెళ్ళి పూజ చేసి బయటకు వచ్చి ఆ యొక్క కప్పులాగా ఉంటుంది షడగోపం తన నెత్తి మీద పెట్టి దీపిస్తాడు. అంటే మనుషులకి దేవుడికి మధ్యన మధ్యవర్తిలాగా వర్తిస్తూ ఉంటారు వాళ్ళు పూజారులు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకి దేవుడికి మధ్యవర్తిత్తులుగా ప్రతి ఒక్క విశ్వాసి ఉంటాడు. వీ హ్యావ్ బీన్ కాన్సిక్రేటెడ్ టు బీ ప్రీస్. అదే విషయాన్ని 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. మీరు యాజక సమూహము అని అంటూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ఎ వెరీ సీక్రెట్ కాలింగ్, చాలా పవిత్రమైనది. మూడోది, మనం దేవుని యొక్క నిబంధనకు మనల్ని మనం సమర్పించుకోవాలి. దెన్ ఓన్లీ యూ కెన్ హ్యావ్ దిస్ హోప్. ఇప్పటికి 3 పాయింట్స్ మనం చూసాం. వీ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ బిఫోర్ ద క్రియేషన్. సృష్టికి ముందే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. రెండోది, ద మెసేజ్ ఈజ్ సీల్డ్ ఇన్ ద పాస్ట్. ఈ యొక్క వర్తమానం ఏదైతే ఉందో అది దాచబడి ఉంది, మనకి అనుగ్రహించబడింది. మూడోది, వీ హ్యావ్ బీన్ మేడ్ సేక్రెడ్ టు ద స్ప్రింక్లింగ్ ఆఫ్ ద ప్రెషియస్ బ్లడ్. యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తము మన మీద చుమ్మటం బట్టి మనము శుద్ధులుగా చేయబడ్డాము అనేది. అయితే నౌ వి కమింగ్ టు ద 4th పాయింట్. మొదటి అధ్యాయం 2వ వచనాన్ని చూస్తున్నాను. సెకండ్ పార్ట్, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బిథోనియా అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. దే వర్ స్కాటర్డ్. వాళ్ళు చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన వాళ్ళకి ఈ మాటలు రాస్తున్నాడు. చెదిరిపోయిన వాళ్ళకి జియోగ్రాఫికల్గా వాళ్ళు చెదిరిపోయారు. మనలో కొంతమంది సోషియలాజికల్గా చెదిరిపోయారు, మనలో కొంతమంది సైకలాజికల్గా చెదిరిపోయారు, మనలో కొంతమంది ఫిలసాఫికల్గా చెదిరిపోయారు,
వీ హ్యావ్ బీన్ స్కాటర్డ్ అండ్ షాటర్డ్ ఇన్ అవర్ లైఫ్స్, మన యొక్క జీవితంలో. అయితే అలాంటి వాళ్ళకి హోప్ ఎక్కడి నుంచి వస్తుంది? స్కాటర్డ్, బట్ హౌ కెన్ వీ బీ సెక్యూర్డ్? మనము అటు ఇటు విచ్ఛిన్నం అయిపోయాం, కానీ మనకి సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ వేర్ వీ కెన్ గెట్ దట్ సెక్యూరిటీ? అదే మనం 3వ వచనంలో చూస్తాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన గాక. ఒక డాక్సాలజీ లాగా ఇచ్చి ఏమంటున్నాడంటే, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరుగు లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు. హ్యావ్ యూ లుక్డ్ ఎట్ దట్ వర్డ్? జీవముతో కూడినటువంటి నిరీక్షణ. ఇట్ ఈస్ అ లివింగ్ హోప్. ఆ లివింగ్ హోప్లోకి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ హోప్ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ముందు ఒక మాట ఉపయోగించాడు. ఏమనంటే, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన. ఇఫ్ దెర్ ఈస్ నో ఫెయిత్ దెర్ కెనాట్ బి గ్రేస్. ఇఫ్ దెర్ ఈస్ నో ఫెయిత్ దెర్ కెనాట్ బి హోప్. నీకు విశ్వాసం లేకపోతే నిరీక్షణ ఉండదు. విశ్వాసానికి నిరీక్షణకి సంబంధం ఏంటో మీకు చెప్తాను. మీకు ఒక డాక్టర్ మీద కనుక విశ్వాసం ఉంటే, ఆ డాక్టర్ ఇచ్చినటువంటి బిళ్ళ వేసుకొని నువ్వేమంటావు తెలుసా? తగ్గుద్దులే. ఎందుకని? డాక్టర్ మీద ఉన్నటువంటి విశ్వాసం. నమ్మకం ఉంటే నిరీక్షణ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ యూ డోంట్ హ్యావ్ హోప్. కాబట్టి ఇక్కడ ఫెయిత్ గురించి గతంలో చూపిస్తున్నాడు. యేసయ్య మృతుల్లోంచి తిరిగి లేచాడు. నీకు తెలుసా? తెలిసాడండి. ఆయన తిరిగి లేచాడా? లేచాడండి. ఇఫ్ దాట్ ఈజ్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్, అది చారిత్రకమైనటువంటి వాస్తవం అయితే, యూ విల్ ఆల్సో రైజ్ అగైన్. నువ్వు కూడా తిరిగి రాస్తావు. యూ ఆల్సో విల్ బీ విత్ హిమ్. ఆయనతో ఉంటావు. నా యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవము గలవారు. ద హోప్ కమ్స్ ఇమీడియట్లీ ద మూమెంట్ యూ పుట్ ఫెయిత్. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నిరీక్షణ వెంటనే కలుగుద్ది. నువ్వు చచ్చిపోతావు ఈ లోకంలో, కానీ మహిమ శరీరంతో లేపబడతావు. అది చాలా బ్యూటిఫుల్ విషయం. రవి జక్రియాస్ గారి గురించి ఈ మధ్యకాలంలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చనిపోయారు కాబట్టి. రవి జక్రియాస్ గారు ఒక విధంగా చెప్పాలంటే, నేను పబ్లిక్ ప్రీచింగ్లోకి వచ్చిన తర్వాత హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూమ్ ఐ ట్రై టు ఇమిటేట్. నేను ఆయన్ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఐ యూస్ టు ఫాలో 2 స్పీకర్స్ వెరీ క్లోజ్లీ. ఇద్దరు ప్రసంగాల్ని నేను అప్పట్లో క్యాసెట్లో పెట్టుకొని బాగా వినేవాడిని. ఒకళ్ళు రవి జక్రియాస్ గారు, రెండో ఆయన బిల్లీ గ్రామ్ గారు. వీళ్ళిద్దరిని వినేవాడిని. వీళ్ళిద్దరితో పాటు వారన్ విఎస్బి. వీళ్ళ ముగ్గురు నాకు బాగా ఇష్టం. ఎందుకనంటే వీళ్ళ ముగ్గురు కూడా 3 డిఫరెంట్ కోణాల్లో వాక్యాన్ని బోధించేవాళ్ళు. రవి జక్రియాస్ అపాలజెటిక్స్, ఆయన రీజన్ ఉపయోగించేవాడు. బిల్లీ గ్రామ్ గారు హీ వాంట్స్ టు మేక్ దమ్ గాస్పల్ వెరీ సింపుల్, డౌన్ టు ది ఎర్త్. వాక్యాన్ని ప్రజలకి అర్థమయ్యేటట్లు చెప్పాలని ఆయన సువార్తని చాలా సింపుల్ చేసి పెట్టేవాడు. వారన్ విఎస్బి హీ వాజ్ వెరీ మచ్ అటాచ్డ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి చాలా ఆయన కట్టుబడి ఉండేవాడు. వారన్ విఎస్బి వర్డ్ ఆఫ్ గాడ్ అయితే, బిల్లీ గ్రహాం గారు ఆయన సువార్తని సింప్లిఫై చేయటం అయితే, రవి జక్రియాస్ గారు లాజికల్గా చెప్పాలి అని ఆయన పాటుపడుతుంటే, వీళ్ళ ముగ్గురిని నేను క్లబ్ చేయాలి అని ప్రయత్నం చేసేవాడిని. బట్ ఐ యూస్ టు ఇమిటేట్ ద వొకాబులరీ, వాడేటువంటి పదాలు ఇవన్నీ కూడా రవి జాక్ గారిని నేను ఇమిటేట్ చేసేవాడిని. నాకు 92వ సంవత్సరం డిసెంబర్ 29న పెళ్ళైంది. డిసెంబర్ 29వ తారీఖున, జనవరి 5వ తారీఖున, జస్ట్ విదిన్ 10 days I started attending the RZIM seminar, national seminar. That was the second seminar in India. దాన్ని నేను అటెండ్ అవ్వటం మొదలుపెట్టాను. సుందర్ కృష్ణన్, రవి జక్రియాస్ గారి బావమర్ది, ఆయన హీ వాజ్ టీచింగ్ అస్. 3 యొక్క సెగ్మెంట్స్లో చేశారు. 3rd సెగ్మెంట్కి రవి జాక్ వాజ్ దేర్. రవి జక్రియాస్ గారు వచ్చారు. ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ సిట్టింగ్ సో క్లోజ్ అండ్ లిజనింగ్ టు హిమ్. నేను బైబిల్ కాలేజ్లో చదువుకున్న తర్వాత మా యొక్క గ్రాడ్యుయేషన్కి ఇట్ వాజ్ గాడ్ సెంట్ ప్రివిలేజ్ అని చెప్పుకోవాలి. హీ వాజ్ ది ఆయన మాకు మెసేజ్ ఇవ్వడానికి వచ్చాడు గ్రాడ్యుయేషన్ రోజు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. సో హీ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ మెంటార్. హీఈస్ లైక్ ఎ కైండ్ ఆఫ్ ఎ గురు. అయితే ఆయన గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఆయన చనిపోవడానికి ఫ్యూ డేస్ ముందే హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ డెత్. ద హోల్ ఫ్యామిలీ ఈజ్ ప్రిపేర్డ్. తన కుమార్తె షారా అంటుంది, సూన్ వీ విల్ హ్యావ్ RZIM వితౌట్ రవి జక్రియాస్, వితౌట్ డాడీ. దే వర్ వెరీ కాన్ఫిడెంట్లీ టెలింగ్. ఎందుకని? హ్యావ్ దే గివెన్ అప్? అయిపోయిందని చేతులు ఎత్తేసారా? నో, దే హ్యావ్ అబ్సల్యూట్ హోప్. మా డాడీ ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడో మాకు తెలుసు. రవి జక్రియాస్ గారు ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తారో తెలుసు. ఇట్స్ అ లాస్ టు ద వరల్డ్ బట్ గెయిన్ ఇన్ ద హెవెన్.
That is the confidence, that's the security he was having. Do you have that security, my friend? నీకు ఆ సెక్యూరిటీ ఉన్నట్లయితే ఈ లోకములో పాపం చేయడానికి నువ్వు తలవగ్గవే, ఈ లోకములో రాజీ పడటానికి నువ్వు ఇష్టపడవే. యూ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క ప్రపంచంలో రాజీ పడిపోవడానికి ఇష్టపడు. బై ద బై, ఇఫ్ యు ఆర్ దట్ సెక్యూర్, మనం అంత సెక్యూర్ అనుకున్నట్లయితే, ఆర్ యూ ప్రీచింగ్ దట్ వన్ సేవ్డ్ ఈజ్ ఆల్వేస్ సేవ్డ్? ఒకసారి రక్షింపబడితే కనుక ఇంకెప్పటికీ రక్షింపబడ్డాం అని ప్రీచ్ చేస్తున్నారా? ఒకవేళ అదే సిద్ధాంతం అయితే కనుక చాలామంది ఏమనుకుంటారు తెలుసా, నేను రక్షింపబడ్డానుగా పాపంలో జీవించేస్తానులే అని అనుకుంటారు. దే థింక్ ఇట్ ఈస్ ద లైసెన్స్ టు సిన్. అయితే వన్ సేవ్డ్ యూ హ్యావ్ టు ఆల్వేస్ స్ట్రగుల్ అనుకుంటావా? ఇట్స్ ఎ బర్డన్ ఆన్ యూ. మై ఫ్రెండ్స్, నీ రక్షణ అయితే కోల్పోవా? అయితే ఒక మాట చెప్తాను చూడండి, రక్షణ ఎవరు కోల్పోతారో మీకు చెప్తాను. ఒకవేళ నా మంచి పనులు నాకు రక్షణ సాధించి పెట్టాయి అని అనుకుంటే, ప్లీజ్ ట్రై టు లిసన్ టు ఇట్. నేను చేసిన మంచి పనులు నాకు రక్షణ తెచ్చిపెట్టాయి అని ఎవరైనా నమ్మితే, నువ్వు చేసే చెడ్డ పనులు దాన్ని పోగొడతాయని నువ్వు భయపడతావు. గుర్తుపెట్టుకో, నువ్వు రక్షింపబడింది నీ మంచి పనులు బట్టి కాదు. నువ్వు రక్షింపబడింది నీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు. నువ్వు రక్షించబడింది నీకున్నటువంటి టాలెంట్ని బట్టి కాదు. నువ్వు రక్షింపబడింది నీకున్నటువంటి ఆపర్చునిటీస్ని బట్టి కాదు. నువ్వు రక్షింపబడింది నువ్వు భవిష్యత్తులో గొప్పడు అవుతావని కాదు. నువ్వు రక్షించబడింది దేవుని యొక్క కృపచేత, ఆయన రక్తము ద్వారా. ఆయన కృపచేత, ఆయన రక్తము ద్వారా కాపాడబడినప్పుడు, రక్షింపబడినప్పుడు ఆయన నిన్ను కాపాడటానికి సర్వశక్తులా కృషి చేస్తాడు. నేను దేవుని చేత రక్షింపబడ్డాను కాబట్టి నేను నమ్మకంగా ఉండాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఇట్ గోస్ టుగెదర్. It goes together. What a beautiful thing it is. That gives you security. I am destined to have a glorious future. మహిమ కలిగినటువంటి భవిష్యత్తు కోసం నేను నడిపింపబడుతూ ఉన్నాను. కాబట్టి తుచ్చమైనటువంటి ఈ యొక్క అభిలాషలకు నేను జారిపోనే, ఈ క్షణికమైనటువంటి ఆనందం కోసం నన్ను నేను అమ్మేసుకోనే. అది నీకుండేటువంటి తాపత్రయం. let us see what we have learned. Number 1, మనము ఈ జగత్తు పునాది వేయబడక ముందే we have been selected. Information is so precious, so it was sealed. We are so precious, that is why we have been made sacred through the sprinkling of the blood of Christ. Nalgode, we are secure, though we are geographically in every respect scattered because of the resurrection of Jesus Christ. Yesu Christu యొక్క పునరుద్ధానాన్ని బట్టి. And now 5th one, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఉంటాడు. ఎలాగా? యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును. ద హోలీ స్పిరిట్ ఈస్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఇన్ అస్ టు శాంక్టిఫై అస్. పరిశుద్ధపరచటానికి ఆయన పని చేస్తూనే ఉన్నాడు. యేసయ్య మన కోసం పని చేసేసాడు, అయిపోయింది. తండ్రి మన కోసం ఆలోచించేశాడు, అయిపోయింది. కానీ పరిశుద్ధాత్ముడు మనలో పని చేస్తూనే ఉంటాడు. ఇట్స్ ఎ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆయన పని చేస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్ముడు పని చేయాలంటే ఆయనకి కొన్ని టూల్స్ కావాలి. ఏం టూల్స్ కావాలి? పరిశుద్ధాత్ముడికి పాలు కావాలి, మనకి బలము తీసుకురావాలి. దాన్నే వాక్యం అంటారు. హీ యూజెస్ ద మిల్క్ టు మేక్ అస్ గ్రో. బ్యూటిఫుల్. హీ యూజెస్ ల్యాంప్ దట్ ఈస్ అగైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు షో అస్ ద వే. మార్గం చూపించడానికి. హీ యూజెస్ ద వర్డ్ అగైన్ టు మేక్ ఇట్ యాజ్ అ స్వర్డ్ టు ఫైట్. ఇతరుల మీద మనం యుద్ధం చేయడానికి. హీ యూజెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ మిర్రర్. ఒక అద్దంలాగా ఉపయోగిస్తాడు. నీ ముఖం ఒకసారి చూసుకోరా, నీ బతుకేంటో ఒకసారి చూసుకోరా అని అంటానికి. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద అల్టిమేట్ టూల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు మేక్ యూ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బిడ్డగా నిన్ను చేయడానికి ఆయన ఉపయోగించేటువంటి అద్భుతమైనటువంటి పరికరం. మై ఫ్రెండ్స్, నాతో చాలామంది చాట్ చేసేవాళ్ళు ఈ విధంగా అంటారు. ఏమంటారు తెలుసా? అన్నా, నేను కొన్ని రోజులు బాగుంటున్నానన్నా, తర్వాత పడిపోతున్నానన్నా, ఏదైతే చేయొద్దు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నానన్నా అని అన్నాడు. ఈరోజే ఒక్కరోడు నాతో చాట్ చేస్తూ అంటున్నాడు, అన్నా నేను కొన్ని రోజులు బాగున్నానన్నా, ఆ తర్వాత పడిపోయానన్నా అన్నాడు. వాడికి సర్కాస్టిక్గా ఒక ఆన్సర్ ఇచ్చాను. ఏమైనా ఆన్సర్ ఇచ్చాను తెలుసా? తమ్ముడు కొన్ని రోజులు అన్నం మానేయి అని. వాడు ఏం జవాబు ఇస్తాడో నాకు తెలియదు. జస్ట్ బిఫోర్ మెసేజ్ ఆయన మెసేజ్ పంపించారు వాడికి, అరే తమ్ముడు కొన్ని రోజులు అన్నం మానే అని. వాడు ఏమంటాడు తెలుసా? అన్నం మానేస్తే నీరసం అయిపోతానన్నా, అన్నం మానేస్తే ఇంకెక్కువ రోజులు మానేస్తే చచ్చన్నా. యా, నువ్వు చచ్చేదాకా అన్నం తినాలి. ఈ లోకంలో బతికున్నంత కాలం దేవుని వాక్యం చదవాలి. నిన్న అన్నం ఈరోజు పనిచేయదు, నిన్న వాక్యం ఈరోజు పనిచేయదు. యూ నీడ్ టు రీడ్ ఇట్ ఎవ్రీ డే.
ప్రతిరోజు ఈ వాక్యం నువ్వు చదవాల్సిందే. అప్పుడే నువ్వు సెక్యూరిటీని పొందగలుగుతావు. ఆ సెక్యూరిటీని పరిశుద్ధాత్ముడు మనకి ఏ విధంగా ఇస్తాడు? బై శాంక్టిఫైయింగ్ అస్, మనల్ని పరిశుద్ధపరచడం ద్వారా. ఇది 3-4 వచనాలు చూస్తాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడా నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చెప్పిన మనల్ని మరలా జన్మింపచేశాను. యేసయ్య రక్తం కార్చేశాడు. తండ్రి నూతన జన్మను మనకి అనుగ్రహించేశాడు. అయిపోయింది. పరిశుద్ధాత్ముడు అనుదినము ఆ యొక్క వాడబారన్నటువంటి అద్భుతమైన స్థితిగతుల్లోకి నడిపించడానికి ఆయన పాటుపడుతూనే ఉన్నాడు. యోధా పత్రికలో ఈ చివరి దీవెన ఇస్తాడు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. హీ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. హీ ప్రొటెక్ట్స్. ఆయన ప్రొటెక్షన్ నుంచి మనం పారిపోతే తప్పించి నాశనం అవ్వలేం. గుర్తుపెట్టుకోండి, మనల్ని సాతాను నాశనం చేయలేడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని ఇతరులు నాశనం చేయలేరు. మనల్ని మనమే నాశనం చేసుకుంటాం. ఆ నాశనం అవ్వకుండా ఉండాలి అనుకుంటే లుక్ ఎట్ యువర్ హిస్టరీ. యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ బిఫోర్ ద క్రియేషన్. Number 2, the grace that has come to you was sealed. Number 3, it is because of the sprinkling of the blood of Christ. Number 4, it is secured through the resurrection of Christ. Number 5, it is satisfied and sanctifying work of the Holy Spirit. And finally, how do we face this sorrow? ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి శ్రమల్ని ఎలా ఎదుర్కొంటాం? 6-7 వచనాలు చూద్దాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి, లుక్ ఎట్ దట్ వర్డ్, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెము కాలము, అవసరమును బట్టి కొంచెము కాలము, ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. దెర్ ఈజ్ ఎ లిమిటెడ్ టైమ్ ఆఫ్ సఫరింగ్. దాన్ని సీజన్ అంటారు. సీజన్ ఈజ్ ఆల్వేస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. సీజన్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్. ఈ యొక్క కాలాన్ని నిర్ణయించేది దేవుడు. కాబట్టి ఏ మనిషికి ఎంత కాలం, ఎంత స్థాయిలో శ్రమ అనుగ్రహించాలో లేక అనుమతించాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఎందుకు అనుమతించాడంట? లుక్ అట్ వర్స్ 7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మై ఫ్రెండ్స్, దిస్ టెస్ట్ is to bring you glory. This temptation is to bring you glory. ఈ పరీక్ష నీకెందుకో తెలుసా? ఉద్యోగం ఇవ్వడానికి. ఈ పరీక్ష నీకెందుకో తెలుసా? ఆనర్ ఇవ్వడానికి. ఈ పరీక్ష నీ జీవితంలో ఎందుకో తెలుసా? నీకు అవార్డు ఇవ్వడానికి. నీకు అవార్డు ఇవ్వాలంటే ముందు ఇది ఉండాలి. అది కొంచెం కాలం ఉంటుంది. ఎంత ఉండాలో ఆయనకి తెలుసు. అందుకే యోబు తాను అనుభవాన్ని ఈ విధంగా రాస్తున్నాడు. యోబు 23:10. నేను నడుచు మార్గము ఆయనకి తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును. గుర్తుపెట్టుకోండి, టెంప్టేషన్ అండ్ టెస్ట్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో వచ్చేటువంటి శోధనలు, నీ జీవితంలో అనుమతించబడేటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, దే ఆర్ ద టెక్స్ట్ బుక్ అండ్ ద టూల్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉపయోగించే పరికరాలు, దేవుడు తన నీ జీవితంలో ఉపయోగించేటువంటి టెక్స్ట్ బుక్. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాం. దే ఆర్ వెరీ సింపుల్. దే ఆర్ నథింగ్, వెరీ సింపుల్. ఫైనలీ వీ విల్ బీ సేవ్డ్ ఫర్ గ్లోరీ ఫర్ షూర్. 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనా సఖ్యమైన మహిమయుక్తమైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ scatteredness, but there is security, and that security will give you the joy. ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. Do you have that security? That security needs 2 things. It's based on the past. గతం మీద ఆధారపడి ఉంది.
అది దేవుని కృప మీద ఆధారపడింది. ఇట్ నీడ్స్ ఫెయిత్. రెండోది, ఇట్ ఈస్ హ్యావింగ్ ద హోప్ ఇన్ ద ఫ్యూచర్. దట్స్ రిగార్డింగ్ ద గ్లోరీ. గ్రేస్ ఇన్ ద పాస్ట్, గ్లోరీ ఇన్ ద ఫ్యూచర్. గ్రేస్ ఇన్ ద పాస్ట్కి ఫెయిత్ కావాలి, గ్లోరీ ఇన్ ద ఫ్యూచర్కి హోప్ కావాలి. ఈ రెంటి మధ్యన ఉన్నటువంటి శ్రమ, ఇట్ ఈస్ లిమిటెడ్, ఇట్ ఈస్ కంట్రోల్డ్, ఇట్ ఈస్ నెససరీ. అది తక్కువ ఉంటుంది, అవసరమైనంత మట్టుకు ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉండటానికి ఉంటుంది. లెట్ మీ టెల్ యూ దిస్ ఇన్సిడెంట్. ఐఎమ్ సారీ, ఇది ఇన్సిడెంట్ అని చెప్పాలా లేకపోతే క్రియేటెడ్ స్టోరీ అని చెప్పాలో నాకు తెలియదు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఇన్ ద బైబుల్. ఇది బైబిల్లో లేదు. దెర్ ఆర్ సెవరల్ బుక్స్ విచ్ ఆర్ రిటన్ ఎట్ దట్ టైమ్. ఆ యొక్క టైంలో రాయబడినటువంటి అనేక పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లోంచి సేకరించబడినటువంటి ఒక సన్నివేశం. దెర్ ఆర్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ట్రూత్. ఖచ్చితంగా కొన్ని ట్రూత్ ఉంది, బట్ సమ్ వీఆర్ నాట్ షూర్. కొన్ని మనకి నిజంగా తెలియదు. బట్ దెర్ ఇస్ అ లెసన్. దీంట్లోంచి నేర్చుకోగలిగేటువంటి పాఠం ఉన్నది. ఏంటి అనంటే, పౌలు పేతురు ఇరువురు కూడా బేబీ బిట్వీన్ 65 and 66, 65, 66 ఏడీలో వాళ్ళు కలిసి రోమ్ పట్టణంలో పరిచర్య చేశారు. ఎందుకంటే ఆ టైంలో శ్రమలు ఎక్కువైనాయి కాబట్టి. ఎసూబియస్ అనేటువంటి చరిత్రకారుడు ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. క్రీస్తు శకం 310లో క్రిస్టియన్ హిస్టరీ అనేటువంటి బుక్ రాశాడు. ఆ బుక్లో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు వీళ్ళిద్దరూ కలిసి బోధించారు. వెల్, దట్స్ ఓవర్. ఆ టైంలో నీరో చక్రవర్తి పౌలుని పేతుర్ని ఇరువురిని కూడా ఒక జైల్లో పెట్టాడు. దట్స్ ఆల్సో ప్రూవ్డ్ హిస్టరీ. మ్యారిటైమ్ ప్రిజన్ అనే దాంట్లో రోమ్కి ఈస్టర్న్ డైరెక్షన్లో ఉంటుంది. ఆ యొక్క ప్రిజన్లో వాళ్ళిద్దరిని పెట్టారు. ఆ యొక్క ప్రిజన్లో గ్రౌండ్ ఫ్లోర్లో, అంటే భూమికి 27 అడుగుల లోతులో ఉంటుంది. అందుట్లో పేతుర్ని పెట్టాడు, పైనమో పౌల్ని పెట్టాడు. పేతురు కత్తికి చీకట్లో ఉండేవాడు. కానీ అలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో 9 నెలలు ఉన్నప్పుడు కూడా 47 మందిని ప్రభువు దగ్గరికి నడిపించాడంట పేతుర్ని. పేతురు 47 people were led to the Lord. అలాంటి కఠిన పరిస్థితుల్లో సువార్త బోధించాలని ఎలా అనిపించింది? సూర్యుడు ఎలా ఉంటాడో మర్చిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో సువార్త ఎలాగ చెప్పాలనిపించింది? ఇట్స్ బికాజ్ ఆఫ్ ద గ్లోరీ దట్ ఈస్ దేర్ ఇన్సైడ్ హిమ్. బయటంతా చీకటే, బట్ దెర్ ఇస్ గ్లోరీ ఇన్సైడ్ హిమ్. తనలో మహిమ ఉన్నది. దిస్ ఈజ్ హిస్టరీ. దిస్ ఈజ్ అన్డినయబుల్. దీన్ని కాదనలేం. అయితే 47 మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. వాళ్ళ పేర్లు ఆ యొక్క ప్రిజన్ యొక్క గోళ్ల మీద రాసున్నాయి. ఎవరెవరైతే ప్రభువులోకి వచ్చారో, ఎవరెవరికైతే పేతురు ఆ యొక్క ప్రిజన్లో బాప్తీసం ఇచ్చాడు, వాళ్ళలో ఒక ఆయన పేరు జైలర్. ఆయన జైలర్ అనమాట. ప్రాసిసస్ మ్యారిటానియస్. అతను ఆ యొక్క జైలు అధికారి. అతను కూడా ప్రభువులోకి వచ్చాడు. అయితే ఇక్కడి నుంచి వేరు పుస్తకాల్లో చెప్తూ ఉంటారు. ఆ యొక్క జైలు అధికారి అన్నాడు, అయ్యగారు మీరు నన్ను ప్రభువులోకి నడిపించారు, మీరు ఈ ప్రపంచానికి ఉపయోగపడతారు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని దొంగతనంగా పేతురుని వదిలిపెట్టేశాడంట. సో దాట్ పీటర్ క్యాన్ గో అవుట్ అండ్ ప్రీచ్ టు ఎవ్రీబడి. సో పీటర్ ఆ యొక్క జైల్లోంచి అప్పియన్ వే అంటారు. అప్పియన్ వే అంటే రోమ్ నుంచి ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నటువంటి రోడ్. ఆ రోడ్డు వెళ్ళిపోతూ ఉన్నాడంట. రోమ్ దాటి బయటకు వచ్చాడు. ఒక చిన్న గుట్టలాగా ఉంటుంది. ఆ గుట్ట దగ్గరకు వచ్చినప్పుడు ఎదురు నుంచి ఒక ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరు అతన్ని చూశాడు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. చూసి ఆయన అన్నాడనమాట. లాటిన్ భాషలో ఈ మాట అన్నాడు, డొమినే కోవాడీస్, డొమినే కోవాడీస్, మై లార్డ్ వేర్ ఆర్ యూ మార్చింగ్, మై లార్డ్ వేర్ ఆర్ యూ మార్చింగ్. యేసయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? నా ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు? రోమ్ పట్టణం నుంచి పేతురు ఇలాగా వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రోమ్ పట్టణానికి వెళ్తున్నాడు. ఎదురు బదిరయ్యారు. అక్కడ ఈ మాట అడిగాడు, డొమినే కోవాడీస్, నా ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు అని. అప్పుడు యేసయ్య అన్నాడంట, రోమ్ పట్టణానికి వెళ్తున్నాను సిలువ మీద చచ్చిపోవడానికి, సిలువ మీద నేను మళ్ళీ సిలువ ఎక్కడానికి అని అంటే, పేతురికి అప్పుడొక్కసారిగా అర్థమైంది, అయ్యో నేను కావాలని పారిపోతున్నానా? నేను దేవుని చిత్తం నుంచి పారిపోతున్నానా? దేవుడు నాకు అనుమతించిన శ్రమను కాదని పారిపోతున్నానా అని ఆలోచించి, వద్దు ప్రభా మీరు వెళ్ళిపోండి అని పంపించేశారు. ఇప్పటికీ కూడా రోమ్ పట్టణానికి ఈస్టర్న్ డైరెక్షన్లో ఒక చోట డొమినే కోవాడీస్ అని ఒక చర్చ్ కనబడుతుంది. ఒక చిన్న చర్చ్, డొమినే కోవాడీస్ అనేటువంటి ఆ మాటలు పైన ఆ చర్చ్ కనబడతాయి. ఆ యొక్క చర్చ్ ఆల్టర్లో ఒక చిన్న తెల్ల పేల రాతి లాంటిది ఉంటుంది. ఆ రాయిని ఎందుకు సేఫ్ గార్డ్ చేశారంటే, ఆ రాతి మీద 2 కాళ్ళ అచ్చులు ఉంటాయి. ఇవన్నీ కూడా సూపర్స్టిషియస్గా ఆలోచించవచ్చేమో. ఆ 2 కాళ్ళ అచ్చులు ఏమంటారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల అచ్చులని. ఆ యొక్క చర్చి ఎక్కడ కట్టారంటే, ఎక్కడైతే పేతురు యేసు ప్రభుని ఎదుర్కొన్నాడు అక్కడ. సరే, పేతురు వెనక్కి వెళ్ళిపోయాడు.
పేతుర్ని పట్టుకున్నారు. పేతుర్ని సిలువేసి చంపుతూ ఉంటే, అయ్యా నా ప్రభువులాగా సిలువెక్కడానికి నాకు యోగ్యత లేదు, నాకు తిరగేసి సిలువేయండి అన్నాడు. పేతురు తిరగేసి సిలువేచుకొని చచ్చిపోయాడు. అదే రోజున జూన్ 29, 67 సంవత్సరం, దీన్ని అగస్టిన్ చెప్తూ ఉంటాడు. డినేషియస్ అనేటువంటి చరిత్రకారుడు తాను కూడా ప్రస్తావించాడు, ఇద్దరిని ఒకే రోజు చంపారని. పేతుర్ని ఎక్కడైతే చంపేశారో, ఎక్కడైతే పాతి పెట్టారో, అది 6th సెంచరీ దాకా 600 దాకా గల ఇది ప్లేస్ అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అదే ప్లేస్లో ఒక పెద్ద చర్చ్ కట్టారు, దాన్ని సెయింట్ పీటర్స్ బాసిలికా అంటూ ఉంటారు. ఇప్పుడు మనం వాటికన్లో చూసేటువంటి ఆ సెయింట్ పీటర్స్ బాసిలికా, అక్కడే పేతుర్ని చంపేశారు, అక్కడే పేతుర్ని పాతి పెట్టారు. అయితే ఈ సన్నివేశం అంతా ఎందుకు చెప్పాను తెలుసా? వెన్ యు ఆర్ ష్యూర్ ఆఫ్ ద గ్లోరీ దట్ ఈస్ ప్రిజర్వ్డ్ ఫర్ హిమ్, వెన్ యు ఆర్ ష్యూర్ ఆఫ్ ద గ్రేస్ దట్ హీ హాజ్ రిసీవ్డ్, he was very confident to take the persecution. ఎలాంటి శ్రమనైనా అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఆ గ్లోరీ, ఆ గ్రేస్ మధ్యన మనం జీవిస్తున్నాం. మై ఫ్రెండ్స్, స్ట్రైట్ అవే ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. యూ హర్డ్ ద గాస్పుల్ టుడే. సువార్త విన్నాం, యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరించలేదేమో. నేను ఏర్పరచబడలేదు అనొద్దు. ఈ మాటలు వింటున్నావు, దేవుడు కోరుకున్నాడు కాబట్టి. నువ్వు విధేయత చూపిస్తే దేవుని ఆత్మ నీలో పనిచేస్తాడు, నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు, నీకు క్రొత్త జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు రక్తం నీ మీద చిమ్మబడుతుంది. నువ్వు పవిత్రపరచబడతావు, నువ్వు శుద్ధీకరించబడతావు, నువ్వు ప్రతిష్ఠించబడతావు దేవుని యొక్క యాజకుడిగా ఉండటానికి. హ్యాజ్ ఇట్ హ్యాపెండ్? ఒకవేళ జరగలేదేమో, ఈరోజు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? మీలో కొంతమంది యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళేమో, కానీ జారిపోయారా, దూరం అయిపోయారా, యేసుప్రభుని మర్చిపోయారా, వాక్యాన్ని వదిలేశారా? శాంక్టిఫైయింగ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీ యొక్క జీవితంలో జరగట్లేదా? యు నీడ్ టు కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. యేసయ్యకి నిన్ను కమిట్ చేసుకోవాలి. రక్తము చిమ్మినప్పుడు మూడో కారణం ఏంటి తెలుసా? దే కమిటెడ్ టు ద కవెనెంట్. యేసయ్య మనకి బైబిల్ ఇచ్చాడు. దాట్ ఈస్ ద కమిట్మెంట్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దాన్ని మర్చిపోవద్దు. అనుదినము దాన్ని చదవాలి, అనుదినము దాన్ని చదవాలి. కెన్ యూ మేక్ ఎట్ కమిట్మెంట్? లార్డ్, ఐ విల్ రీడ్ యువర్ వర్డ్ ఎవ్రీ డే. రోజు అన్నం తింటాను, రోజు వాక్యం చదువుతాను ప్రభా. అన్నం తింటాం మానేస్తే బలహీనం అవుతాను, వాక్యం చదవటం మానేస్తే ఆత్మీయంగా పడిపోతాను. ఐ వాంట్ టు కమిట్ మై సెల్ఫ్. జీవితంలో మొదటిసారి యేసయ్య దగ్గర రావాలనుకుంటున్నావా? ప్రైజ్ ద లార్డ్. దూరం అయిపోయావా? రీకమిట్ చేసుకోవాలనుకుంటున్నావా? ప్రైజ్ ద లార్డ్. మై ఫ్రెండ్స్, this is the moment we need to give ourselves to triune God. తండ్రి దేవుడు మన గురించి ఆలోచించాడు. కుమారుడైనటువంటి యేసయ్య మన కోసం కార్యాన్ని చేసి పెట్టాడు. పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. క్యాన్ వి కమిట్ ourselves to the triune God? త్రిత్వ దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, ఈ సమయంలో ప్రభువా ప్రతి ఒక్కళ్ళ గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. హూ ఎవర్ హర్డ్ దిస్ మెసేజ్, వెన్ ఎవర్ దే హర్డ్, త్రూ వాట్ ఎవర్ మీన్స్ దే హర్డ్, ఏ మాధ్యమం ద్వారా విన్నారో తెలీదు, ఎప్పుడు విన్నారో తెలీదు, ఎలా విన్నారో తెలీదు. ఇఫ్ దే హర్డ్, విన్నట్లయితే యు థాట్ ఆఫ్ దెమ్. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించావు, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించావు, వాళ్ళతో సంబంధం కలిగి ఉండాలని తాపత్రయపడుతున్నావు ప్రభా. ఈ సమయంలో ప్రభా ఈ మాటలు వాళ్ళ జీవితంలో పనిచేయగలిగినట్లు కృప చూపించండి ప్లీజ్ ప్రభా, ప్లీజ్. మే దే రెస్పాండ్ టు ద ప్రాంప్టింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు తమ హృదయములో నాయన స్పందింప చేస్తున్నప్పుడు ప్రభా వాళ్ళు విధేయత చూపించగలటకు సహాయం చేయండి. కమిట్ చేసుకోవడానికైనా, రీకమిట్ చేసుకోవడానికైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మే దట్ హ్యాపెన్ రైట్ నౌ మాస్టర్. ఇప్పుడే జరగగలటకు కృప చూపించమని అడుగుతున్నాం. ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.